జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 16వ లేఖ. పరమానురాగమయుడవగు తండ్రి పద్మలోచన బాబు, బాబా మంత్రదీక్ష తీసుకున్నాము కదా, మంత్రదీక్ష తీసుకొనలేదే అనే మీమాంస ఎందుకు? నామాన్ని స్మరిస్తూనే ఉండు. చిన్నపిల్లలు అమ్మను నాన్న అని, నాన్నను అమ్మ అని పిలుస్తుంటారు. నాన్నను అమ్మా అని పిలిచినంత మాత్రాన తండ్రి ఆ బిడ్డ పిలుపును పట్టించుకోడంటావా? సమాధానం చెప్పడంటావా? అలా చేయడానికి బదులుగా ఎంతో మురిసిపోతూ ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతాడు. బాబా, అందుకే చెబుతున్నాను, ప్రభువు ఒక్కడే. ఆయనను అమ్మా అని పిలిచినా నాన్న అని పిలిచినా వచ్చేదీ లేదు, పోయేదీ లేదు, తేడా ఏమీ లేదు. ఆయన కేవలం మన మానసిక భావాన్నే గ్రహిస్తాడు. దానికి అనురూపమైన విధంగానే మనను ప్రేమిస్తాడు. అందుకే చెబుతున్నాను, కాళీ, కృష్ణ మొదలైనవన్నీ ఆ ఒకే ఒక ప్రభుని నామభేదములు మాత్రమేనని గ్రహించు. ఈ విషయంలో ఏ విధమైన సంకోచము పెట్టుకోకు. నీకు కృష్ణనామం మధురంగా ఉన్నదని అనిపిస్తే దానినే స్మరించు. నీ మంత్రాన్ని కూడా దానికి అనుగుణంగానే ఉండేటట్లు చూచుకో. అలా అయితేనే నీకు ఆనందం కలుగుతుంది. సందేహం అనే ఉయ్యాలనెక్కి గిరగిరా తిరగవద్దు. దానివలన అశాంతి తప్ప మరొకటి ఏదీ లభిస్తుందనే ఆశ లేదు. బాబా, కాళీ, దుర్గా, రామ, శ్యామ ఇవన్నీ కూడా కేవలం పైకి కనిపించే ఆధారానికి పేర్లు మాత్రమే. లోన ఉన్న ఆధేయము ఆ మురళీధరుడు ఒక్కడు మాత్రమే. అజ్ఞానులు కేవలం తెలియక నన్ను నానా రూపములలో భజిస్తారు అని గీతలో చెప్పబడినది. బాబా, సకల భేదములు శరీరమునకే గాని శరీరికి కావని చెబుతున్నాను. ఒకే ఒక కృష్ణుడు ఈ సకల రూపములలోనూ విరాజిల్లుతున్నాడు. ఎవరికి ఏ నామం అభిరుచకరమైనా అది ఆ కృష్ణుని నామమే. దానివలన నష్టమేమీ లేదు. 5 రూపాయల జీతగాడే అయిన కోర్టు బంట్రోతు ఒక పెద్ద జమీందారు దగ్గరకే వచ్చాడనుకో. ఆ జమీందారు ఆ కోర్టు బంట్రోతుతో గౌరవంగానే మాట్లాడుతాడు. ఈ విషయం కొంచెం ఆలోచించి చూడు. బంట్రోతు నుండి వైస్రాయ్ వరకు అందరిలో విరాజమానుడయ్యేది ఆ 7వ ఎడ్వర్డు చక్రవర్తియే. ఆ చక్రవర్తి అధికారమే. మనం గౌరవించేది ఆ చక్రవర్తినే. ఇదే విధంగా ఈ సకల దేవతామూర్తులలోనూ అఖండ భావంతో విరాజమానుడై ఉన్నది ఆ కృష్ణుడొక్కడే. ఉన్న తేడా అంతా ఆయా రూపాలలో వ్యక్తం చేయబడిన శక్తులలో మాత్రమే. కొన్నింటిలో ఎక్కువ శక్తి, మరికొన్నింటిలో తక్కువ శక్తి వెల్లడి చేయబడింది. అందువలన నాయనా, ఇక ఏమాత్రం సందేహం పెట్టుకోకుండా సాగిపోండి అని చెబుతున్నాను. పాదుషాలకే పాదుషా అయిన ఆయన మీపై ఏదో ఒక రోజున తప్పక దయ చూపిస్తాడు. బాబా, ఈ విషయం గమనించు. నాకు సమీపంలోనూ పరిచయం కలిగి ఉండేది ఆ చౌకీదారే. కనుక నాలో ఆ చక్రవర్తి ఎడ విధేయతను గాని అవిధేయతను గాని కలిగించే శక్తి ఆ చౌకీదారుని చేతిలోనే ఉంటుంది. వైస్రాయి ఎక్కడో నాకు అందని చాలా దూరంలో ఉంటాడు. అందువలన చౌకీదారు, కానిస్టేబుల్ మొదలైన చిన్న చిన్న ఉద్యోగులకే నేను మాన్యతను ఇస్తూ ఉండాలి. అప్పుడే నా పనులు సాగుతాయి. అదేవిధంగా మన వార్త ఒక్కసారిగా సరాసరి ప్రభునికి చేరదు. కనుక శాస్త్రాలలో చిన్న పెద్ద దేవతలు 33 కోట్ల మంది ఏర్పడి ఉన్నారని అంటున్నాను. వీరందరూ మన ప్రభువునకు చిన్న పెద్ద నౌకర్లే. అందుకే ప్రభుని కృపను ఆశించితే
ఈ చిన్న పెద్ద దేవతలను అందరినీ కూడా గౌరవించాల్సిందేనని చెబుతున్నాను. అందువలననే సర్వదేవతలను పూజింపుము, దానికి విరుద్ధంగా ప్రవర్తించకు. ఆ అందరి వద్ద నుండి కొంచెం కొంచెంగా కృష్ణ భక్తిని వరముగా పొందుము అని మహాజన సముదాయం ఋషిగణము చెబుతున్నది. ఈ కారణంగానే షష్ఠి, మానస, లక్ష్మి, దుర్గా, శివ వీరందరినీ గౌరవ భావంతో చూడాలి, వీరందరినీ ఆరాధించాలి. కానీ వీరందరి వద్ద మనోవాక్కాయ పూర్వకంగా చేయవలసిన ప్రార్థన నాకు కృష్ణ భక్తి లభించునుగాక అనేది ఒక్కటే. ఈ ప్రపంచంలో ఉన్నన్ని నాళ్ళు ఈ చిన్న పెద్ద నౌకర్లకు భయపడుతూ మెలగాల్సిందే. కానీ లార్డ్ సాహెబ్ వైస్రాయ్ని కలుసుకొని ఆయనతో నేను ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోగలిగినప్పుడు ఆ చిన్న పెద్ద అధికారులే నన్ను భయపెట్టే మాటను దూరాన పెట్టి నన్ను చూస్తేనే భయపడటం మొదలు పెడతారు. అందువలన నాయనా, నేను చెప్పేదేమంటే, ఎంతకాలమైతే నీకు దృఢమైన నిష్ఠ, గాఢమైన భక్తి కుదరదో అంతకాలం వరకు ఈ సకల దేవతాగణాలకు నీవు విధేయుడవై ఉండాల్సిందే. ఆ తరువాత నీవే గౌరవించబడతావు. ఏం బాబా, ఈ పిచ్చివాని ఈనాటి పిచ్చిని గమనిస్తే నీకు ముచ్చట వేసిందని అనుకుంటాను. ఏవేవో అసంగతమైన మాటలను అనేకంగా మాట్లాడాను. మనస్సులో ఉంచుకోకు. పిచ్చివాని ప్రసంగమేనని ఉపేక్షించండి. మనం స్వయంగా కలుసుకున్నప్పుడు హృదయాంతరాలంలోని సంగతులను విప్పి చెప్తాను. ఈ వేళకు ఇంత మాత్రమే. ఉత్తరంలో సంగతులన్నీ వ్రాసేందుకు ఓపిక లేదు. నేను మహామూర్ఖుడను. మనోభావాలనన్నింటినీ విశదీకరించేందుకు నాకు భాష మాత్రం ఎక్కడిది? అందుకని ఇంతటితో ముగిస్తున్నాను. బాబా, నీ మనస్సులో ఏ సందేహం కలిగినా పాగలహర్నాథులోని ఏదో ఒక లేఖలో దానికి సమాధానం నీకు లభ్యం కావచ్చు. ఆ పుస్తకాన్ని నీవు చదువుతున్నావు కదా, బాగా శ్రద్ధగా చదువు. దానిలోని కొన్ని వాక్యాలను తీసుకొని మనస్సులో బాగా మననం చేయి. అపారమైన ఆనందం లభిస్తుంది. ఈ మాట సత్యమే. ఆ జాబులను ఇప్పుడు నేను చదువుతుంటే అలాంటి విషయాలను, అలాంటి భావాలను ఆ లేఖలలో వ్యక్తపరచటం ఎలా జరిగిందా అని నాకే ఆశ్చర్యం వేస్తున్నది. నాయనా, ఏదో ఇతరులు వ్రాసిన ఉత్తరాలకు జవాబుగా మాత్రమే వ్రాశాను. వాటినే యథాతథంగా అచ్చువేశారు. ఈ ఉత్తరాలను అచ్చువేస్తారని గాని వాటికి ఇంతటి ఆదరణ లభిస్తుందని గాని ఎవరికి తెలుసు? అదంతా సర్వమును శాసించగల ఆ సర్వసంకల్పమైని సంకల్పమే. ఒక మహాద్భుతమైన విషయం ఏమంటే, ఈ పుస్తకం ప్రతిరోజు శతాధిక జనులకు అన్నం పెడుతున్నది. ఆ లీలామయుని లీలాఖేల అత్యాశ్చర్యకరం. హే ప్రభు, నీకు జేజేలు. నీ క్రీడ ధన్యమైనది. నీవు తప్ప నీ పనులను అర్థం చేసుకోగల వారెవ్వరు? ఎవరికి సాధ్యం? కాకిని పట్టుకుని గరుత్మంతునిగా చేయగలవు. ఒక మూర్ఖుని కొన్ని లేఖలను ఈ విధంగా సర్వజనాదరణీయంగా రూపొందించావు. నీవు సర్వమును చేయగలవు ప్రభు. నీ శక్తి అచింత్యము, ఊహాతీతము. అనురాగపూరితమైన తమ హర కుసుమహర కుసుమహర కుసుమహర